ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆవరణ వ్యవస్థలో మార్పులు అంటే ఏంటి, వివిధ రకాల ఆవరణ వ్యవస్థల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మిగతా క్లాసులకు సంబంధించి టైం టేబుల్ అనేది ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నామండి. తొందరగా దానికి సంబంధించి ఒక క్లియర్ కట్గా ఉండేటట్లు ఒక టైం టేబుల్ అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. సో ఈరోజు మన టాపిక్ అయితే ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి, మరియు ఆవరణ వ్యవస్థ వివిధ రకాల ఆవరణ వ్యవస్థలో ఉండే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నదారుల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థలో మార్పులు అని చెప్తూ మనకు ఒక హెడ్లైన్ పెడుతూ మనకి ఇవ్వడం జరిగింది. జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా పరిసరాలను ప్రభావితం చేస్తాయి. అవి కలిగించే మార్పులు చిన్నగా ఉండేటప్పటికీ అవి తాము ఉండే ఆవరణ వ్యవస్థ స్థిరంగా ఉండడానికి సహకరిస్తాయి అంటూ ఒక మాట అయితే చెప్పాడనమాట. అంటే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి చాలా చిన్నగా ఉండేటప్పుడు కూడాను అవి కలిగించే మార్పులు, అంటే ఒక పదార్థాన్ని కానివ్వండి, ఒక జీవిని కానీ విచ్ఛిన్నం చేయడంలో కానీ అవి పోషించేటటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. అంటే ఆ ఆవరణ వ్యవస్థ స్థిరంగా ఉండడానికి అవి చేసే చిన్న చిన్న మార్పులే చాలా వరకు సహకరిస్తాయి అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా కొన్ని మార్పులు ఇతర జీవులను ప్రభావితం కూడా చేస్తాయని చెప్తాం. ఉదాహరణకి ఇక్కడ మార్పులు ఇచ్చారు. జంతువులు, మొక్కలను, ఇతర జంతువులను తినడానికి మనం ఆవాసంలో జీవుల సంఖ్యను తగ్గిస్తాయి అని చెప్పాలన్నమాట. అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఉదాహరణకు ఒక గడ్డి మైదానం ఉందనుకోండి, గడ్డి మైదానం ఏపుగా ఉంటే ఏమవుతుందండి, మనకు అక్కడ గడ్డిని మేసేటటువంటి జీవులు ఏవైతే ఉంటాయో మొత్తం పెరుగుతాయి. ఒకవేళ ఆ గడ్డి మైదానం అక్కడ లేదనుకోండి, దాని ప్రభావం ఏమవుతుంది, జంతువుల పైన ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఏమవుతాయి, ఆ గడ్డి మైదానం యొక్క ప్రభావం జంతువర్గం మీద పడి జంతువర్గంలో కొన్ని జీవులు అనేవి లేకుండా పోతాయి. ప్రస్తుతానికి మనకు కనిపించినటువంటి కొన్ని క్రూరమృగాలు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే రోజు రోజుకి అడవులను తగ్గించడం అనేది మనం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉదాహరణ, పక్షుల ఆవాసంలో చాలా రకాల కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినడం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీని వలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. కానీ కీటకాలు తినే పక్షుల సంఖ్య ఎక్కువైతే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు. అటువంటి సందర్భాల్లో పక్షులు వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతాయి లేదా ఆహారం లేక చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి స్థానంలో కొన్ని కొత్త ఆహారపు అలవాట్లను కలిగిన పక్షులు పుట్టడం వల్ల తిరిగి ఆవరణ వ్యవస్థ సమతాస్థితిలోకి వస్తుంది అని చెప్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్లోనూ మళ్ళీ ప్రత్యేకంగా దీని గురించి అక్కడ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మనకి 10వ తరగతిలో బయాలజీ కింద మనం చూసుకున్నట్లయితే అక్కడ అనువంశికత అనే పాఠ్యాంశంలో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పడం ఒక జీవి అంతరించిపోవడం ఎలా అంతరించిపోతుంది, కొత్త జీవి రావడానికి గల తోడ్పడే సందర్భాలు ఏవి, ముఖ్యమైన అంశాలను కూడా మళ్ళీ మనం అక్కడ ఒకసారి చర్చించుకోవాల్సి వస్తుంది. ఆవరణ వ్యవస్థ తొందరగా మార్పులకు గురవుతూ ఉంటుందని చెప్పాం. బలమైన గాలులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేస్తాయి. అంటే ఏకమొత్తంగా నాశనం చేయడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి కారణమవుతుంటాయి అని చెప్పారనమాట. ఇక మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు తీసుకోవడానికి ప్రధాన పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలో మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి కృత్యం కూడాను ఆవరణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తుంది. ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. జీవావరణం అంటే భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏదైనా ఉందంటే జీవావరణం అని చెప్తాం, బయోస్పియర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, జీవావరణం మొత్తంగా అధ్యయనం చేయడం చాలా కష్టం. అందుకే ఆవరణ శాస్త్రవేత్తలు వివిధ రకాల ఆవరణ వ్యవస్థలుగా వర్గీకరించారు. అందులో కొన్ని కృత్రిమైనవి, కొన్ని సహజమైనవి, కొన్ని తాత్కాలికమైనవి మరియు మరికొన్ని శాశ్వత ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. వీటి గురించి మనం ఒకసారి చదువుదామని చెప్పాడు. అయితే ఆవరణ వ్యవస్థను ప్రధానంగా మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి సజీవ ఆవరణ వ్యవస్థ, 2 నిర్జీవ ఆవరణ వ్యవస్థ. అంటే ఇక్కడ ఉండేటటువంటి కారకాలను ఆధారంగా చేసుకొని మనమైతే చెప్తాం. సో సజీవంగా ఉండేదాన్ని బయోటిక్ ఫ్యాక్టర్స్గా ఉండేటటువంటిది అని చెప్తాం. బయోటిక్ ఫ్యాక్టర్స్తో ఉంటే దాన్ని సజీవ ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాం. నిర్జీవ కారకాలు ఉంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్గానే ఉంటే దాన్ని నిర్జీవ ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాం. అంటే ఇటు సజీవ ఆవరణ వ్యవస్థ, అటు నిర్జీవ ఆవరణ వ్యవస్థ 2 రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ఇక ఆవరణ వ్యవస్థను మానవ ప్రమేయం ప్రభావం ఆధారంగా ఆవరణ వ్యవస్థను క్రింది విధంగా వర్గీకరించారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆవరణ వ్యవస్థ సహజ ఆవరణ వ్యవస్థ గాను ఒక భాగంగా అయితే, రెండవ భాగం
కృత్రిమ ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాం. కృత్రిమ ఆవరణ వ్యవస్థ అనేది మానవుడు తయారు చేసేది. ఉదాహరణకు మనకి ఇంటిలో చేపలు పెంచుకోవడానికి అక్వేరియం తయారు చేస్తాం, అది ఒక కృత్రిమ ఆవరణ వ్యవస్థ. మనం ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక పంట పొలాన్ని తవ్వి చేపల చెరువు అనేది తవ్వారనుకోండి, అది కూడా ఒక కృత్రిమ ఆవరణ వ్యవస్థ అవుతుందండి. అంటే అప్పటి వరకు లేనటువంటి ఒక ఆవరణ వ్యవస్థను కృత్రిమంగా మనం తయారు చేస్తే దాన్ని కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటాం. అయితే ఇక సహజ ఆవరణ వ్యవస్థకు వచ్చేసరికి దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి భౌమ ఆవరణ వ్యవస్థ, 2 జలావరణ వ్యవస్థ. మళ్ళీ భౌమ ఆవరణ వ్యవస్థను ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, 3 ఎడారి ఆవరణ వ్యవస్థ. ఇక జలావరణ వ్యవస్థకు వచ్చేసరికి ప్రధానంగా 2 రకాలు చెప్తాం. ఒకటి మంచినీటితో ఉండేది, 2 ఉప్పు నీటితో ఉండేది. ఈ విధంగా మనకి ఆవరణ వ్యవస్థను వర్గీకరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆవరణ వ్యవస్థలు అనేది మనకు పరిచయం చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గురించి ఒకసారి మనం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైం దీని నుండి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు. సో ప్రతిసారి కూడా ఈ ఆవరణ వ్యవస్థ నుండి ఏదో 2 లేదా 3 ప్రశ్నలు లేకుండా మనకు పేపర్ అనేది లేదని చెప్పవచ్చు. అందుకనే ఈ ఆవరణ వ్యవస్థని ఒకసారి ప్రతి లైన్ టు లైన్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసి ఒకసారి స్వయం మూల్యాంకనం అంటాం కదా, సెల్ఫ్ టెస్ట్ అంటాం, ఇచ్చే పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు సీరియస్గా రాయండి. సో ఎంతవరకు మీరు అచీవ్ అయినది మీకే అర్థమవుతుంది. ఇక సజీవ జాతుల సమూహాలేవి తమకు తాముగా జీవించలేవు అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఎందుకంటే అవి శక్తి కోసం ఇతర జీవులపైన ఆధారపడుతూ ఉంటాయి, వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవి శక్తిని సౌకర్యాలను అందజేసే వాతావరణంలో అనగా నివసించడానికి కావలసిన పరిస్థితులు కలిగిన వాతావరణంలో మాత్రమే జీవిస్తాయి. మరి సజీవ సమూహాలు వాటి భౌతిక పరిసరాలను కలిసి పరస్పర సంబంధం కలిగిన వ్యవస్థగా ఏర్పరచుకోవడం ద్వారా పరస్పరము ఏమవుతాయి, ఒక వినిమయంగా ఉపయోగించుకొని ఇవి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. ఈ వ్యవస్థనే మనం ఏమని పిలుస్తాం, ఆవరణ వ్యవస్థ అని పిలుస్తామంటూ మళ్ళీ డెఫినేషన్ అయితే ఇచ్చారనమాట. అంటే భౌతిక పరిసరాలతో కలిగిన సజీవ వ్యవస్థని ఆవరణ వ్యవస్థ అని చెప్పాడనమాట. ఆవరణ వ్యవస్థ సహజ లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ లేదా తాత్కాలిక లేదా శాశ్వత ఆవరణ వ్యవస్థగా కావచ్చు. అతి పెద్దగా ఉండే గడ్డి భూమి లేక అడవిలోనే చిన్న దారి లేదా ఒక చిన్న దొంగ లేదా ఒక పెద్ద కొలను లేదా కొలను అంచు లేదా ఒక గ్రామం, ఒక అక్వేరియం లేదా ఒక తయారు చేయబడిన అంతరిక్ష నౌక, ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలో కనిపిస్తాయి. కానీ ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఇందులో అనేక రకాల జీవరాశులు తమంతట తాము పరస్పరం చర్య జరుపుకుంటూ తన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంలో కూడా చర్య జరుపుతాయి. కాబట్టి ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా చెప్తాము. ఆవరణ వ్యవస్థ అనేది మనకి ఈ ప్రకృతిలో ఒక క్రియాత్మక ప్రమాణంగా చెప్తాము అని చెప్పాడనమాట. మరి దీని గురించి చెప్పే ముందే మనకి కొన్ని ప్రత్యేక ఆవరణ వ్యవస్థల గురించి చెప్పాడనమాట. అందులో మొదటిది మాంగ్రూవ్స్ అండి. సో మాంగ్రూవ్స్ అంటాం, వీటినే మడ అడవులు అని పిలుస్తాం అనమాట. సో మన ప్రపంచంలోనే అతి గొప్ప మాంగ్రూవ్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మన భారతదేశంలో ఉన్నాయండి. వాటినే సుందరి అనే ఒక చెట్టు అనేది నివసిస్తుంది కాబట్టి వాటిని సుందర్బన్స్ అంటారు. మనకి పశ్చిమ బెంగాల్, బీహార్ పరిసర ప్రాంతాల్లో మీరు చూడొచ్చు సుందర్బన్స్ అంటామండి. సుందర్బన్స్ అని ఎందుకు అంటారంటే సుందరి వనాలు వాటి పేరు. సో హిందీలో సుందర్బన్ అని పిలుస్తాం. సో వరల్డ్ ఫేమస్ కూడా అలానే అయింది, సుందర్బన్ అంటారు. సుందరి అనే ఒక మాంగ్రూవ్ జాతికి చెందినటువంటి వృక్షాలు ఉండడం వల్ల దాన్ని సుందర్బన్స్ అంటారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మరి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇలాంటి మాంగ్రూవ్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మనకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి దక్షిణ ప్రాంతం నుండి తూర్పుగా దాదాపుగా 150 కిలోమీటర్ల వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. సో వీటి గురించి ఒకసారి చూద్దామండి. ఓకే, మాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే నది నీరు మనకి సముద్రంలో కలిసేటప్పుడు సముద్రం నుండి మనకి ఏమొస్తాయి చెప్పండి, ఆటుపోట్లు వచ్చేటప్పుడు సముద్రం నీరు కూడా కొంత భూభాగంలోకి రావడం జరుగుతుంది. అలా సముద్రపు నీరు భూమిలోకి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ తాత్కాలికంగా ఒక జలాశయంలో ఏర్పడుతుంది కదండి. ఆ జలాశయంలో పెరిగే మొక్కల్ని మాంగ్రూవ్స్ అంటారు. అంటే ఒకవైపు మంచినీరు, ఇంకోవైపు ఉప్పు నీరు. సో ఎప్పుడు కూడా చిత్తడిగా ఉండే ప్రాంతాన్ని మనం మాంగ్రూవ్స్ అని పిలుస్తాం అన్నమాట. సో భూమిపై విస్తరించున్న ఆవరణ వ్యవస్థలు మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటిలో నిండిన బ్యాక్ వాటర్ అంటారండి, లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు.
ఈ రకమైన అడవులు తమకు కావలసిన పోషకాలు భూమి పై పొరల్లో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలల ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. చూసారా, మంచినీరు ఉంది, ఉప్పు నీరు ఉంది, రెండింటిని కూడా ఉపయోగిస్తారు. మరి మాంగ్రూవ్స్ అనేవి వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలు, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి. అంటే సముద్రపు చేపలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రజనన స్థలంగా, అంటే వాటి యొక్క గుడ్లను పెట్టుకోవడానికి ఈ మాంగ్రూవ్స్ అనేవి ఎక్కువగా వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే అవి ఎక్కువ కూడా ఈ మాంగ్రూవ్స్ ఉండేటటువంటి ప్రదేశాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పాడు అనమాట. ఉదాహరణకి కోరింగ మాంగ్రూవ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుండి ఉన్నాయని చెప్తే ఇక్కడ ఇచ్చాడు. కాకినాడ దక్షిణాన సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయని చెప్పాడు. సో ఇక్కడ ఒక నది అయితే ఉంది, కోరంగై అనే నది ఉంది కాబట్టి వీటిని కోరంగ మాంగ్రూవ్స్ అని పిలిచారు. నిజానికి చరిత్రలో చూసుకున్నట్లయితే దీనికి చాలా ప్రత్యేకత ఉందండి. దాదాపుగా మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో జరిగినటువంటి గొప్ప నౌకాశ్రయాల్లో కోరంగి ఒకటండి. అయితే తూర్పు తీరంలో వచ్చే తుఫాన్ల వల్ల సుమారుగా వరుసగా 4 తుఫాన్లకు గురయ్యి ఈరోజు కేవలం ఒక అటవీ ప్రాంతంగా మిగిలిపోయింది ఈ కోరింగ. ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు దీన్ని ఎంతో అభివృద్ధి చెందించారు, కానీ వరుస తుఫాన్లకు గురయ్యి దీన్ని పూర్తిగా ఇప్పుడు విడిచిపెట్టేయడం జరిగింది. కోరంగి నది పేరు మీద ఈ మాంగ్రూవ్స్కు కోరింగ అని పేరు పెట్టారు. కోరింగ మాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైనటువంటి కోరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని తీసుకుంటాయి. సో ఇక్కడ ప్రశ్న, కోరింగ మాంగ్రూవ్స్ అనేది ఏ నదుల మధ్య ఉంది అనే ప్రశ్న అడగొచ్చు. సో ఇక్కడ గౌతమి, కోరింగ, గాడేరు 3 నదుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం చూసుకుంటే అనేక నదీపాయలు, కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తున్నాయని చెప్పాడు. కోరింగ ఆవరణ వ్యవస్థలో ఉండే సజీవ నిర్జీవ అంశాల గురించి పరిశీలిద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉండేటటువంటి సజీవ అంశాలు చూసుకుంటే ఉత్పత్తిదారులు చూద్దామండి. ముఖ్యంగా మడ చెట్లు ఉంటాయి, అదేవిధంగా స్పైరోగైరా, యూగ్లీనా, అసిల్లటోరియా, నీలి ఆకుపచ్చ శైవలం, యూలోథ్రింక్స్ ఇవన్నీ ఉత్పత్తిదారులు అండి. సో ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమలను ఉపయోగించుకొని ఉత్పత్తిదారులుగా పనిచేస్తుంటాయి. ఇక వినియోగదారులు చూసుకున్నట్లయితే పీతలు, హైడ్రా, ప్రోటోజావాలు, నత్తలు, తాబేళ్లు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైన వినియోగదారులుగా ఉంటాయి. కానీ ఈ రెండింటిలో ప్రశ్న మనకు రాదు, ప్రధానంగా వచ్చే ప్రశ్న ఇక్కడ వస్తుందండి. కోరంగిలో ఉండేటటువంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియా ఏది అనే ప్రశ్న వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డెట్రిటస్. సో కోరంగి అడవుల్లో కనిపించేటటువంటి ముఖ్యమైన విచ్ఛిన్నకారి ఏది అనే ప్రశ్న అడుగుతాడు. డెట్రిటస్ అంటే ఇది ఆల్రెడీ 2018 DSలో అడిగేశారు అనమాట. ఇక తర్వాత నిర్జీవ కారకాల గురించి మాట్లాడుకుంటే ఉప్పు నీరు ఉంటుంది, మంచినీరు ఉంటుంది, గాలి, సూర్యరశ్మి, మృత్తిక ఇవి నిర్జీవ అంశాలండి. ఇక తర్వాత మన భూమిపై ఉండేటువంటి జీవజాతుల గురించి చెప్తూ మీకు తెలుసా అని పాయింట్ అయితే ఇచ్చాడండి. ఓకే, ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే సముద్రంలో ఉన్న సూక్ష్మజీవులే ఎక్కువని సాధారణంగా అంటుంటారనమాట. ఇప్పటి వరకు కనుగొన్న 34 పైగా జంతు వర్గాలు చూసుకుంటే 32 వర్గాలు ఇంకా సముద్రంలోనే ఉన్నాయి అని చెప్పాడు. నేల మీద వ్యాపించి ఉన్నాయని చెప్పి చూడండి, 32 వర్గాలు జీవులు, జంతువులు సముద్రంలోనూ నేల మీద వ్యాపించి ఉన్నాయి. అయితే సముద్రంలో 5 లక్షల నుండి కోటి రకాల జీవజాతులు ఉన్నాయి. 5 లక్షల నుండి కోటి రకాల జీవజాతులు ఉన్నాయి. అయితే ఇండో పసిఫిక్ సముద్రంలో ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడండి. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో తీసుకుంటే 1000కు పైగా జీవజాతులు ఉన్నాయి. జీవులు కాదండి, జీవజాతులు అంటే 1000 రకాల జంతువులు అయితే మనకి జీవులు అయితే కనిపిస్తాయి అన్నమాట. దీన్ని బట్టి సముద్రంలో ఎంత జీవ వైవిధ్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఒక్కొక్క ఆవరణ వ్యవస్థ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ వన్ చూద్దాం, ఎడారి ఆవరణ వ్యవస్థ చూద్దాం. సో ఇది స్టాంప్ క్వశ్చన్ అంటాం కదండి. ఇప్పటి వరకు అడగని సారి లేదు, ఎన్నిసార్లు అడిగాడో దీనికి చెప్పలేం. భూభాగం మీద దాదాపు ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి అనే ప్రశ్న ఇప్పటికి సోషల్ స్టడీస్లోనూ అడుగుతా ఉన్నాడు, సైన్స్లోనూ అడుగుతున్నాడు, సో జీకేలో కూడా అడుగుతున్నాడు. కాబట్టి భూభాగంలో 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఇక తర్వాత ఒక ప్రాంతాన్ని ఎడారి అని చెప్పాలంటే
అక్కడ కండిషన్స్ ఏమిటి? ఒకటి, సగటున ప్రామాణిక కాలంలో 23 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటే దాన్ని ఎడారి ప్రాంతంగా చెప్తాం అనమాట. సాధారణంగా మనకేమవుతుందంటే 50 మిల్లీమీటర్లు అయితే కరువు ప్రాంతం అంటారు. 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ అయితే దాన్ని ఏమని పిలుస్తాం? సాధారణంగా ఎడారి ప్రాంతం అని పిలుస్తాం. సో 23 మిల్లీమీటర్లు లేదా 2.3 సెంటీమీటర్లు ఏది అడిగినా మీరు చూసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా ఏముంటుందండి, ఎడారిలో మనకి ఎటు చూసినా కూడా మనకి ఇసుక కనిపిస్తుంది కాబట్టి ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నివసించాలంటే జీవజాతులు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ప్రదర్శిస్తాయి. ఈ ప్రత్యేకమైన లక్షణాలనే మనం ఏమని పిలుస్తామంటే అనుకూలనాలు అని పిలుస్తాం అనమాట. అడాప్టేషన్స్ అని పిలుస్తాం. అంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అవి సర్దుకోవాలి. అలా సర్దుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం? అడాప్టేషన్ అని పిలుస్తాం అనమాట. మరి ఎడారి జీవులు ఎలా ఉంటాయి వాటి గురించి చూస్తే టెక్స్ట్ బుక్లో కొన్ని ఫొటోస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. బ్రహ్మజముడు, నాగజముడు, అంతేకాకుండా కొన్ని రకాల సర్పాలు, కొన్ని రకాల నక్కల ఫొటోస్ అయితే ఇచ్చాడు అనమాట. సో కొన్ని ముళ్ళ పొదల ఫొటోస్ కూడా ఇచ్చాడు. వీటిని గురించి ఒకసారి పరిశీలించేద్దాం. ఉత్పత్తిదారులు చూద్దాం. సో ఉత్పత్తిదారులు అంటే పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇక్కడ పొదలు భూమి లోపలికి వ్యాపించిన శాఖాయుతమైన వేర్ల వ్యవస్థను కలిగి ఉంటాయి. కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేకుండా లేదా మందంగా మారి ఉంటాయని చెప్తాం. ఎడారిలో కనబడే కాక్టస్, బ్రహ్మజముడు లాంటి మొక్కలు కాండాలు రసభరితంగా ఉండి వాటి నీటిని నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా అవి మారి ఉంటాయి, అడాప్టేషన్ చేసుకుంటాయి. నీటి కొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి. కొన్ని నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకెన్స్ కానీ, ఎడారి మాసులు కానీ, నీలి ఆకుపచ్చ శైలాలు కానీ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి అని చెప్పడం అనమాట. సో మనకు చెప్పాల్సింది ఏంటంటే ఎడారిలో కనిపించేటటువంటి ప్రధాన వృక్షం ఏదైనా ఉంటే ఖర్జూరం అని చెప్తాము. ఎడారిలో కనిపించేటటువంటి మొక్కల్లో ఏమి రూపాంతరత చెంది ఉంటుంది అంటే ఆకులండి. సో ఆకులు అనేవి రూపాంతరంగా చెంది ముళ్ళగా మారి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎడారి మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది ఎలా మారి ఉంటాయి? ముళ్ళగా మారి ఉంటాయి లేదా కాండం మందంగా మారి ఉంటుంది. ఈ రెండు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వినియోగదారులకు వద్దామండి. సో ఎడారి ఆవరణ వ్యవస్థలో మనకు కనిపించే ప్రధానమైనటువంటి వినియోగదారులు ఎవరు? ఇక్కడ కొన్ని రకాల జంతువులు మాత్రమే ఎడారిలో చూస్తాం. గడ్డి భూమి, అడవి ఆవరణ వ్యవస్థలో పోల్చినప్పుడు ఇక్కడ జంతు వైవిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. నీటి కొరతను తట్టుకునేటటువంటి సరీసృపాలండి. సరీసృపాలంటే ప్రాకేవి, అంటే పాకేటటువంటి జీవులు, కీటకాలు, క్షీరదాలు ఎడారిలో కనిపిస్తాయి అన్నమాట. కొన్ని సరీసృపాలను మనం ఏమంటాం? నిశాచరులు అని పిలుస్తాం. నిశాచరులు అంటే రాత్రి మాత్రమే బయటకు వచ్చి పగలంతా కూడా బొరియల్లో దాక్కుంటే వాటిని నిశాచరులు అంటామండి. రాత్రిపూట సంచరించేవి అని అర్థం అనమాట. కొన్ని రకాల పక్షులు కూడా ఎడారిలో నివసిస్తూ ఉంటాయి. ఒంటెను ఎడారి ఓడ అని ఎందుకంటారో మీ తరగతిలో చర్చించండి అన్నారనమాట. ఎడారి అనేది ఎడారిలో ఒంటె అనేది చాలా ఎక్కువ దూరం అనేది ప్రయాణిస్తుంది. అంతేకాకుండా తన నీటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటుంది అని చెప్పారు అనమాట. ఒంటె మొక్కల లేత కాండాలను తింటూ అధిక మొత్తంలో నీటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటుంది. కొన్ని పెద్ద జంతువులతో పాటు ఎక్కువగా మాంసాహారులే మనకి ఎక్కువగా ఎడారిలో కనిపిస్తాయి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఒంటి గురించి మనం చూసుకున్నట్లయితే ఒంటెకాళ్ళు పొడగా ఉండడం, కనురెప్పలు పెద్దగా ఉండడంకి కారణం ఏమిటంటే నిజానికి ఇవి ఇసుక తుఫాన్లో కానీ ఇసుకలో నడిచేటప్పుడు శరీరాన్ని ఇసుకకు దూరంగా ఉంచడానికి పొడవైన కాళ్ళు, ఆ ఇసుక తుఫాన్ వచ్చేటప్పుడు వాటి నుండి తమ కంటిని రక్షించుకోవడానికి పెద్దగా ఉండేటటువంటి కనురెప్పలు అనేవి ఉంటాయన్నమాట. ఇక మరి ఎడారిలో కనిపించేటటువంటి ముఖ్యమైన విచ్ఛిన్నకారి ఏది అంటే థర్మోఫంగై లేదా ఉష్ణమోచక శిలీంధ్రము. ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎడారిలో కనిపించేటటువంటి ముఖ్యమైన విచ్ఛిన్నకారి ఏది అంటే ఉష్ణమోచక శిలీంధ్రం లేదా థర్మోఫంగై అని చెప్తాం అనమాట. సో ఇవి అండి మనకి ఎడారికి సంబంధించి ఇచ్చాడనమాట. ఇక తర్వాత అటవీ విధానం ఇచ్చాడు. సో అటవీ ఆవరణ వ్యవస్థ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్కి సంబంధించిన యాక్టివిటీ ఇచ్చాడు, దాన్ని అయితే నేను స్కిప్ చేస్తా ఉన్నాను. రైట్. అడవి ఆవరణ వ్యవస్థ ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. సో ఇప్పటి వరకు చెప్పిన వాటిపైన కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్. సో భూమిపై ఉండేటటువంటి ఎడారి శాతం ఎంత? 17%. మడ అడవుల్లో కనిపించేటటువంటి ముఖ్యమైన విచ్ఛిన్నకారి ఎవరు? డెట్రిటస్. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మడ అడవులకు ఏ నది పేరు మీద ఆ పేరు వచ్చింది? కోరంగై. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కోరంగి మడ అడవులలో
ప్రవహించే గోదావరి ఉపనది పేరేమిటి? గౌతమి. సో ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉండే మొక్కల్లో ఏ భాగం రూపాంతరత చెంది ముళ్ళుగా మారి ఉంటుంది? కాండాలు, పత్రాలు. ఆవరణ వ్యవస్థకు సంబంధించి ఎకో సిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిగా వారింది ఎవరు? ఏజీ టాన్స్లే ఏ దేశానికి చెందినవాడు? బ్రిటన్ లేదా ఇంగ్లాండ్. సో కొన్ని విషయాలు కోప్ అనేది విడిచిపెట్టాను ఇక్కడ. కోప్ అనేది ఎందుకంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ కోప్ అని దీని గురించి మనం చెప్పాల్సి ఉందన్నమాట. రైట్, తర్వాత ప్రశ్న చూద్దామండి, తర్వాత కంటిన్యూకి వెళ్దాం. సో ఇప్పటి వరకు ఎడారి వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. సో ఎడారి వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేవే అండ్ అడగబడినవి కూడాను. సో మీరు లాస్ట్ ఇయర్ 2008 డిఎస్సిలో మొత్తం పేపర్లను చెక్ చేస్తే మొత్తం ఇవే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆవరణ వ్యవస్థ నుండి 2 ప్రశ్నలు కంపల్సరీ ప్రతి పేపర్లో కనిపించింది అనమాట. అందుకని పేపర్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాం ఆవరణ వ్యవస్థలు. అటవీ ఆవరణ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అటవీ ఆవరణ వ్యవస్థలు మనకి ఏం కనిపిస్తాయి? పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. ఓకేనా? అంతేకాకుండా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ అటవీ వ్యవస్థను మళ్ళీ ఏం చేస్తారంటే వర్గీకరించడం అనేది జరుగుతుంది. అడవులు ఎన్ని రకాలుగా ఉంటాయి? 8th క్లాస్ సోషల్లో విని ఉంటారు కదా. మడ అడవులు, సతత హరిత అరణ్యాలు, సతత హరిత ఆకురాల్చు అడవులు, ఉష్ణమండల అడవులు, ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, ఇంకా మనం చెప్తే ఉష్ణమండల ముళ్ళ పొదలు, ఇలా మనకి రకాలుగా చెప్పుకుంటాం అనమాట. సో వీటిని ఎందుకు వేటి ఆధారంగా వర్గీకరించారు అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రాంతాలండి, ఒకసారి చూడండి. ఇక్కడ అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి మరియు మృత్తికా రకాలను అనుసరించి వర్గీకరిస్తారు. చూడండి, అడవులను మనం వర్గీకరించేటప్పుడు వృక్షాల వయస్సు, ఓకేనండి, ఓకేనా, మనం టైగా అడవులు అని పిలుస్తాం. టైగా అడవుల్లో చూసుకుంటే వృక్షాల వయస్సు కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉండే చెట్లు కూడా మనకు కనిపిస్తాయి. శీతోష్ణ స్థితి, ఉదాహరణకి ఇప్పుడు చెప్పంగా ఉష్ణమండలం అన్నారు, సతత హరిత అన్నారు, ఇలా రకరకాలుగా చెప్తున్నాం, అంటే శీతోష్ణ స్థితి. ఇక మృత్తిగా రకాలు. సో మనకి ఏమవుతుంది, ఇప్పుడు మృత్తిగా గురించి మనం చెప్తే మాంగ్రోవ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం, నీరు ఉన్న ఆవాసంలో ఉన్నాయి కాబట్టి అని చెప్పాం అనమాట. ఇలా వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిగా రకాల ఆధారంగా అడవి ఆవరణ వ్యవస్థను మనకి వర్గీకరించడం అనేది జరుగుతుంది. మరి శీతోష్ణ స్థితి, పోషకాలు, క్రియాశీలత, నీటి వనరులు మొదలైన అంశాలను స్థానికంగాను ప్రాంతాల వారిగాను కూడాను అటవీ పరిసరాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అని చెప్పాడనమాట. ఎస్ అండి, ఇది కూడా చాలా వరకు కరెక్టే. ఇప్పుడైతే మనకి స్థానికంగా చూస్తే ఈ అటవీ వ్యవస్థను చాలా ఎక్కువ ప్రభావితం చేస్తున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే నెమ్మదిగా అడవులను ఆక్రమించుకోవడం వల్ల అటవీ వ్యవస్థ అనేది నిర్వీర్యం కాబోతుంది. ఇక 2, నీటి వనరులు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, దాన్ని సతత హరిత అరణ్యం అంటాం. సో నీటి వనరులు కానీ తగ్గాయి అనుకోండి, ఏమవుతుంది, నెమ్మదిగా అది ఆకురాల్చే అడవులుగా మారిపోతుంది. సో నీరు సమృద్ధిగా ఉందనుకోండి, సతత హరితారణ్యాలు అంటే ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉంటాయి. ఉదాహరణకి భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటాయి. తర్వాత మనకి ఏమవుతుంది, ఆకురాల్చే అడవులు సమశీతోష్ణ స్థితి పరిస్థితుల్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఆకులను విడిచిపెట్టడం, సమ్మర్లో మళ్ళీ ఆకులు తిరిగి మొదలించడం, ఇలా అనమాట. అంటే ఒక స్థానికంగా ప్రాంతాల మీద ఉండే మార్పులు కూడా అటవీ పైన ఎంతో ప్రభావితం చూపిస్తుందని చెప్పాడు అనమాట. సో అడవులు, సరే క్వశ్చన్ అండి, ఆంధ్రప్రదేశ్లో అడవి శాతం ఎంత? 23%. ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా అడవి అని చెప్పగలిగేటటువంటి ప్రాంతం యొక్క విస్తీర్ణం ఎంత? ఇది అడవి అని చెప్పగలిగేటటువంటి ప్రాంత వైశాల్యం ఎంత? 16%. పర్యావరణానికి హాని కలగకుండా ఉండాలంటే ఎంత శాతం అడవులు ఉండాలి? 33% ఉండాలి. 33% అడవులు ఉండాలి. 33% అనేది ఉంటే పర్యావరణానికి హాని కలగదు. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే 23% ఉంది. సో అడవి అంటే యథార్థ అడవి శాతం అంటే మాత్రం 16% అండి. 16% మాత్రం అడవులు ఉన్నాయి. మరి ఈ 16% అడవులు అన్నారు కదా, మరి 23%కి 16%కి తేడా ఏంటండి అని అంటే, ఇప్పుడు మనం తోటలు ఉన్నాయి చూసారా, తోటలన్నీ చూస్తే మనకి ఎలా ఉంటాయి, అది మనకు తోట, మనం నిత్యం సంచరిస్తుంటాం. కానీ ప్రభుత్వం లెక్కలో ఆ తోటను కూడాను అటవీ భూమిగానే చూపిస్తారనమాట. అంటే చెట్లు ఉండేది అటవీ భూమి అని చెప్తారు. నిజానికి అది అడవి కాదు, మనం నిత్యం సంచరించే ప్రాంతం అనమాట. అలా ఓకే. ఎందుకంటే ఈ లెక్కలు చూపిస్తున్నారంటే మనం ప్రతిసారి కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఆ యాన్యువల్ ఉండేటటువంటి ఈ క్లైమేట్ చేంజ్ సదస్సులో ఉండేటప్పుడు మన ఈ వృక్షాల యొక్క సాంద్రత మనం చెప్పాలి కాబట్టి అలా లెక్కలు చెప్తా ఉంటారు అనమాట. ఇక అడవి ప్రాంతంలో ఉండేటటువంటి వృక్ష జాతుల గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. సో అడవి ప్రాంతంలో ఉండేటటువంటి వృక్షాలు ఏం చూద్దాం అన్న చూడండి ఒకసారి. ఇక్కడ అడవుల్లో ఎక్కువగా వృక్షాలే కనిపిస్తాయి. ఓకేనా. వృక్షాలు అంటే ఏంటండి, పొడవుగా ఉంటూ దీర్ఘకాలంగా పెరుగుతూ పెద్ద పెద్ద కొమ్మలు నిత్యం కూడా ఆకులతో ఉండే వాటిని అడవులు అని పిలుస్తాం. మరి అడవులు లేకుండా
పొదలు ఉండేటటువంటి ప్రాంతాలు కూడా మనం చూస్తాం. అంతేకాకుండా పరిమాణంలోను నిర్మాణంలోను ఎక్కువ వైవిధ్యాన్ని, గ్రేటర్ డిగ్రీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. అడవి ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది అని కూడా చెప్పాడనమాట. వృక్షాలతో పాటు పొదలు మరియు నేలపై పెరిగే మొక్కలు కూడా ఉంటాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఏమీ మనకు చెప్పలేదు కాబట్టి దీన్ని మనం తీసేయచ్చు. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, గ్రేటర్ డిగ్రీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అనేది ఏ విధానంలో మనకు కనిపిస్తుంది అని అడిగాడు అనుకోండి, అప్పుడైతే మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. గ్రేటర్ డిగ్రీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ ఎక్కడ కనిపిస్తుందండి అంటే అటవీ ఆవరణ వ్యవస్థలో కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ జంతుజాలం గురించి చూస్తే ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏమి ఉండదు, అన్ని రకాలు ఉంటాయండి. ఒకసారి చూసేస్తారా, ఆకులు తినేటటువంటి శాకాహారాలు ఉంటాయి, చీమలు, మగదోమలు, పేడ పురుగులు, గొల్లబాములు, పురుగులు, సాలె పురుగులు అంటూ మొత్తం లిస్ట్ రాసి ఇచ్చేశాడు. వృక్షాలతో పాటు కాండం ఫలాలను తినే ఏనుగులు ఉంటాయి. అంతేకాకుండా నీలగిరి జింకలు, ఉడతలు, గబ్బిలాలు, ముంగిస, ఇంకా ఇంకేం పేర్లు ఏమైనా ఉంటే మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక మాంసాహారాలు చూసుకుంటే సింహము, పులులు, పాములు, పక్షులు, బల్లులు, నక్కలు ఉంటాయి. సో ఇవేవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు. ఎందుకు ఎగ్జామ్లో అడిగాడంటే స్పెషలైజేషన్ ఉండాలి. స్పెషలైజేషన్ ఉంటే వాడు ప్రశ్న అడగడానికి. జనరల్ క్వశ్చన్స్ కాబట్టి దీన్ని మనం సీరియస్గా చదవాల్సిన అవసరం లేదు. ఇక విచ్ఛిన్నకారులు చూసుకుంటే కూడా వివిధ రకాలైనటువంటి శిలీంధ్రాలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి నో క్వశ్చన్ ఫ్రమ్ మనకి అటవీ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ నుండి అటువంటి ఏ క్వశ్చన్ కూడా రాదు. ఒకవేళ అడిగితే ఇక్కడ మాత్రం ఒక క్వశ్చన్ అయితే మనకు రావడానికి ఉంటుంది. దట్ ఈజ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ లేదా పరిమాణ నిర్మాణ అధిక వైవిధ్యము ఎక్కడ కనిపిస్తుంది, నిర్మాణంలో కానీ పరిమాణంలో కానీ అధిక వైవిధ్యం అనేది ఏ ఆవరణ వ్యవస్థలో కనిపిస్తుంది అంటే అటవీ ఆవరణ వ్యవస్థ అని మీరు చెప్పాలి. అంతే, జస్ట్ వన్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎలా కొనసాగుతుంది అని చెప్తూ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే దీని గురించి మన వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఒకసారి చూద్దాం. అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది మరియు అంతరిక్షంలోకి వెదజల్లబడుతుంది. అంటే 57% అనేది మనకి సోలార్ సిస్టమ్ నుండి వచ్చేటప్పుడే ఎర్త్ చుట్టూ ఉండేటటువంటి ఈ లేయర్స్ కానివ్వండి మొత్తం కూడా ఏం చేస్తాయి, 57%ని శోషించుకొని రిటర్న్ ఏం చేస్తాయి, ఎమిట్ చేసేస్తాయండి, భూమి వైపు రాకుండా చేస్తాయి. ఇక అంతరిక్షంలో వెళ్ళదెళ్ళిన తర్వాత మిగిలింది ఏముంది, 35% అండి. ఈ 35% అంటే 57లో మరి 43 కదా, 35 వచ్చింది అంటే ఇంకా 8% ఉన్నది చూసారా, వెయిట్ చేద్దాం. ఈ 35%, ఇందులో ఉండేటటువంటి 35% సౌరశక్తి భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడతాయి. ఇక మిగిలినటువంటి ఆ 8% ఉంది చూసారా, ఈ 8% మాత్రం మొక్కలకు చేరుతుంది అనమాట. చూసారా, సో మనకు వచ్చేటటువంటి 100%లో 57% అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. మిగిలినటువంటి 43%లో 35% అనేది భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడితే రిమైనింగ్ 8% అనేది మొక్కలు సాధిస్తాయి. ఈ 8%లో ఈ మొక్కలు శోషించుకున్న మొత్తం శక్తిలో ఈ 8%లో 80 to 85% అనేది చూసారా, సో మొక్కలు శోషించుకుంటాయి. అంతేకాకుండా శోషించిన దానిలో 50% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగిస్తాయి అని చెప్పాడు అనమాట. చూస్తున్నారా, ఈ వచ్చినటువంటి మొక్కలకు చేరుతున్నటువంటి 8% ఎనర్జీలో మొక్కలకు చేరుతున్నటువంటి 8% శక్తిలో 80 నుండి 85% మాత్రమే మొక్కలు శోషించుకుంటాయి. అలా శోషించుకున్న వాటిలో 50% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగిస్తాయి. మీ ఈక్వేషన్స్ అని అర్థమైంది అనుకుంటాను నేనైతే. ఓకేనండి, సో ఒక ఫ్లో చార్ట్ వేద్దాం. 100% అని వచ్చింది. సో మనకు వచ్చేసరికి 55% అనేది బ్యాక్ అయిపోయింది. ఇక మనకు వచ్చేది 43%. 43%లో మీకు 35% అనేది భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడితే 8% అనేది ప్లాంట్ వరకు చేరింది. సో చేరింది. ఈ 8% చేరితే ఇందులో 80% నుండి 85% మాత్రమే రిసీవ్ చేసుకున్నాయి. రిసీవ్ చేసుకున్న ఎనర్జీలో 50% మాత్రమే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగిస్తాయి అనమాట. ఈ ఫ్లో అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి చెప్పడం జరిగింది. అంటే సూర్యశక్తిని మొక్కలు గ్రహించి తమలో నిక్షిప్తం చేసుకొని ఆహార పదార్థాల్లో స్థితిశక్తి రూపంలో నిల్వ చేస్తాయి. ఇక్కడండి మాస్టర్ క్వశ్చన్ వచ్చింది. సో సూర్యరశ్మి నుండి గ్రహించిన శక్తి మొక్కలు ఆహార పదార్థాలు ఏ శక్తి రూపంలో నిల్వ చేస్తాయి? ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరండి. ఎవరైనా ఏం చేస్తారండి, ఆహారం కదండి రసాయనిక శక్తి అని పెడతారండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆహారము రసాయన శక్తి, కానీ స్థితి శక్తి రూపంలో నిల్వ చేసే
చేసుకుంటాయని ఒక కీ లైన్ అనేది మాత్రం ఇక్కడ మాత్రం లభించింది. అంటే సూర్యశక్తి నుండి గ్రహించిన శక్తిని మొక్కలు ఆహార పదార్థాల్లో స్థితి శక్తి రూపంలో నిల్వ చేస్తాయి. ఈ నిల్వ చేసేది ఏదండి? సూర్యుడి నుండి గ్రహించినటువంటి శక్తి అనమాట. అందుచేత మొక్కల్ని మనం ఏమని పిలుస్తాం? ఉత్పత్తిదారులు అని పిలుస్తామండి. ఇవి ఆవరణ వ్యవస్థలో మొదటి స్థాయిని సూచిస్తాయి. మొక్కల్లో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలోకి గొలుసు రూపంలో ప్రవహిస్తాయి. ఆహారపు గొలుసులో 4 దశలు ఉంటాయి. 1 ఉత్పత్తిదారులు, 2 ప్రాథమిక వినియోగదారులు, 3 ద్వితీయ వినియోగదారులు, 4 తృతీయ వినియోగదారులు. వీరిని ఉన్నత వినియోగదారులు అని కూడా పిలుస్తారు. నిన్న చాలా మంది 3 స్టేజ్లే చెప్పేసి విడిచిపెట్టేశారు. ఈ 3 స్టేజ్లు అయిపోయాక వీటికి ప్యారలల్గా ఉండేది చిన్నకారులు. ఓకే అండి. ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు శక్తి ప్రవహిస్తుంది. ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80 నుండి 90% స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. ఎస్టర్డే దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 80 to 90 అని ఇచ్చాడు, బట్ 10th క్లాస్లో మనకైతే 90% అని క్లియర్గా చెప్పాడు అనమాట. సో అందుకే మనం ఏం చేస్తాం? 90%నే యూజ్ చేస్తామండి. ఓకేనండి. సో ఇది మనకి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి శక్తి ప్రవాహాన్ని సూచించడం అనమాట.